ఈడ్చికొట్టిన వీసీ జగన్ భక్త ఉన్నతాధికారులను పక్కన పెట్టిన కేంద్ర ఎన్నికల సంఘం. ఐజీ, 3 కలెక్టర్లు, 5 ఎస్పీల బదిలీ. అధికార పార్టీ అరాచకాలకు కొమ్ము కాసినందుకు శిక్ష. ప్రతిపక్షాల అణచివేత, నిబంధనల పాత్రకు ఫలితంగా మొత్తం కూడా కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు ఉండడానికి వీల్లేదు అని చెప్పేసి ఈడ్చి కొట్టేసింది. ఒక ఐజీని, 3 కలెక్టర్లని, 5 ఎస్పీలని, మొత్తం మీద 9 మంది ఐపీఎస్ ఆఫీసర్లను కూడా పక్కన పెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. వాళ్ళంతా అఖిల భారత సర్వీస్ అధికారులమనే ఇంగితం మరిచారు. అధికార వైకాపాకు బంటుల్లా మారారు. వైకాపా నాయకులు చెప్పిందే చట్టం, వారి మాటే శాసనం అన్నట్టుగా పనిచేశారు. 5 ఏళ్లుగా అధికార పార్టీ అరాచకాలకు కొమ్ము కాస్తూ పేట్రేగిపోయిన ఈ అధికార గణం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటికీ స్వామిభక్తికి వీడలేదు. అయితే అధికార పార్టీ సేవలను ఆపలేదు. ప్రతిపక్షాలను అణచివేశారు. తప్పు మీద తప్పు చేస్తూ వచ్చారు. ప్రభుత్వ పెద్దల అండలు పుష్కలంగా ఉంటే తమను ఎవరు ఏం చేస్తారనే ధీమాతో చెలరేగారు. చివరికి వారి తప్పులకు నిగ్గు తేలాయి. కొంత ఆలస్యమైనా సరే కేంద్ర ఎన్నికల సంఘం ఎట్టకేలకు వారిపై వేటు వేసింది. గుంటూరు ఐజీ జి పాలరాజు, కృష్ణా, అనంతపురం, తిరుపతి జిల్లాల కలెక్టర్లు పి రాజబాబు, ఎం గౌతమి, డాక్టర్ లక్ష్మీష, ప్రకాశం, పల్నాడు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల ఎస్పీలు పరమేశ్వర్ రెడ్డి, వై రవిశంకర్ రెడ్డి, పల్లె జాషువా, తర్వాత కేకేఎన్ అన్బురాజన్, కె తిరుమలేశ్వర రెడ్డిలను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. నిబంధనలకు పాతరేసిన జగన్ భక్త అధికారులకు ఇది చెంపపెట్టులాగా ఉంది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఇక్కడ ఎవరైతే జగన్కు తర్వాత వైకాపాకు వంతవాడుతున్నటువంటి అధికారులు ఉన్నారో అధికారులందరినీ కూడా బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. వేటు పడింది. కృష్ణా, అనంతపురం, తిరుపతి కలెక్టర్లు రాజబాబు, గౌతమి, లక్ష్మీశాలపై వేటు. ఇక గుంటూరు రేంజీ ఐజీ పాలరాజుపై చర్యలు. ప్రకాశం, పల్నాడు, చిత్తూరు, అనంతపురం జిల్లాల ఎస్పీలకు కూడా ఈ వేటు పడినట్టుగా కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఎవరైతే జగన్కు వంతపాడుతున్నటువంటి అధికారులు ఉన్నారో ఇక్కడ ఐఏఎస్ అధికారులు, తర్వాత ఐపీఎస్ అధికారులు ఎవరైతే జగన్ చెప్పినట్టుగా చేస్తూ అంటే ఆయన చెప్పిందే విధంగా చేస్తున్నారో వాళ్ళకందరికీ కూడా వేటేసినట్టుగా కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.